తాజా 30 హైదరాబాద్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ కెమెరాకు దొరికిపోయారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు తమ శక్తి మేర డబ్బు వసూలు చేస్తూ ఉంటారు. ఈ వ్యవహారాలన్నీ చాలా వరకు గుట్టుగా సాగుతూ ఉంటాయి. ఎప్పుడో తప్ప బయటపడవు. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఇల్లు కట్టుకుంటున్న ఒక వ్యక్తిని బెదిరిస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. చైతన్యపురి హనుమాన్ నగర్కి చెందిన విక్రాంత్ ఇల్లు కట్టుకుంటూ ఉండగా అక్కడికి వెళ్లిన విఠల్ రెడ్డి విక్రాంత్ను బెదిరించాడు. తనకు చెప్పకుండా ఇల్లు ఎలా కడతావంటూ ప్రశ్నించాడు. విఠల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ తులసీదాసులు ఇద్దరూ తమ అనుచరులతో కలిసి విక్రాంత్ ఇల్లు కడుతున్న చోటుకు వచ్చారు. ఇంటి కోసం పనిచేస్తున్న కూలీలను బూతులు తిట్టారు. ఈ విషయం తెలుసుకుని విక్రాంత్ నిర్మాణం దగ్గరకు వచ్చాడు. విక్రాంత్తో కూడా విఠల్ రెడ్డి అనుచరులు గొడవకు దిగారు. అన్ని అనుమతులు తీసుకున్నందున తాను ఎవరికీ డబ్బులు చెల్లించనని విక్రాంత్ తెగేసి చెప్పాడు. దీంతో విక్రాంత్పై దాడికి దిగారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కార్పొరేటర్ అనుచరులు శాంతించారు. 10 లక్షల రూపాయలు ఇస్తేనే తనను విఠల్ రెడ్డి ఇల్లు కట్టుకొనిస్తానని బెదిరించాడని, దాడి చేశాడని విక్రాంత్ కేసు పెట్టారు. గొడవను ఆపడానికే నిర్మాణం దగ్గరకు వచ్చానని, విక్రాంత్ తనపై తప్పుడు కేసు పెట్టారని విఠల్ రెడ్డి కూడా ప్రతిగా కేసు పెట్టారు. నేను ఒక చైతన్యపురి హనుమాన్ నగర్ లో ఒక బిల్డింగ్ కడుతున్నాను అన్న. చెల్లెలు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కడుతున్నాను అన్న. నన్ను చాలా రోజుల నుంచి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి హరాస్ చేస్తున్నాడు. డబ్బులు కావాలి అని ఇద్దరు ముగ్గురు కబుర్లు పంపిండన్న. నేను అక్కడికి వెళ్ళాలంటే ఆయన డబ్బులు ఇచ్చి రావాలని. అంటే ఎన్ని లక్షలు అన్న? 2 లక్షలు డిమాండ్ చేసి ఆయన 10 లక్షలు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. దేని గురించి? ఆయనకంటే ఆయన ఏరియాలో ఏది కట్టినా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారంట. అది ఆయన ల్యాండ్ అంటే ఏడ మొత్తం ఆ ఏరియాలో ఎవరు బిల్డింగ్ కట్టినా ఆయన డబ్బులు ఏంటి బిల్డింగ్ కట్టొద్దు అంట. నాకు అన్ని డబ్బులు లేవు. నేను అయినా ఏ 1% డీవియేషన్ కూడా నేను చేయకుండా నా ప్రాపర్ గా నేను కట్టుకుంటున్నాను. బిల్డింగ్ సంబంధించిన అన్ని అనుమతులు అన్ని అనుమతులు ఉన్నాయన్న. మీకు అవన్నీ నేను మీకు వదిలేసి చేస్తాను. నాకు అది అన్ని అనుమతులు ఉన్నాయి. ఈ రోజు ఏం జరిగింది అన్న? ఈ రోజు మా సైట్ వర్కర్స్ పనిచేస్తుంటే జిహెచ్ఎంసీ వర్కర్స్ ని ఎవరు పంపిస్తే వాళ్ళు వచ్చిందంటే అన్ని యాజ్ పర్ రూల్ అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అన్న. అయితే ఈయన పైనకి వెళ్ళి పక్కన అపార్ట్మెంట్లోకి వెళ్ళి రాయి తీసుకొని ఒకరి పైన కొట్టినాను మా వర్కర్ పైన. భయపడే లంచ్ జోడుకులారా పక్కకు జరగండి అది ఇది అని అంటారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇమీడియట్ నేను సైట్కి వచ్చి ఆయన అట్లా పైన ఉన్నానన్న. నేను అడిగినాను, ఎందుకు మీరు మా వర్కర్స్ చేస్తున్నా, నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని అన్నా. ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి, నేను ఏ విధంగా నీకు డబ్బులు ఇవ్వాలి, ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఏం నేను కట్టుకుంటే అన్ని రూల్ ప్రకారం కట్టు నువ్వే వదిలి నేను నీకెందుకు డబ్బులు ఇవ్వాలి అని అడిగినా. లంచ్ జోడక ఏంది నువ్వు కిందికి వస్తున్నా అని చెప్పేసి ఆయన తులసిదాసు ఇంకొక 30 మందిని వేసుకొని వచ్చిందన్న. వచ్చేసి నువ్వు కడము అండ్ నువ్వు ఎట్లా కడతావు, నేను టీఆర్ఎస్ కేటీఆర్ అయితేంది కేసీఆర్ అయితేంది, నేను టీఆర్ఎస్ పార్టీలా నేను ఉంటే లేకపోతే నేను తీసి పడేస్తా, నా ఆస్తి ముందు నువ్వు చీపురు పుల్ల లాంటివన్నీ నువ్వు ఎట్లా కడతావు, నువ్వు ఎట్లా బతుకుతావు నేను కూడా చూస్తాను, నువ్వు ఏం చేస్తావు ఎట్లా కడతావు నేను చూస్తా అని చెప్పి బెదిరించాను. నేను ఇంక ఇమీడియట్ పోలీస్ వాళ్ళను చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన జిన్నారం విఠల్ రెడ్డి తులసిదాసు ఇంకా వాళ్ళ 30 మంది వేరే వాళ్ళ పైన నేను ఎంతమంది వచ్చారు అన్న ముందు వాళ్ళ పైన నేను ఫిర్యాదు చేస్తాను. నేను అన్న ఒక కార్పొరేటర్ ని కొట్టేంత ఆయన నా సైట్ లో ఆయన ఏం చేస్తుండన్న, నా సైట్ కి ఆయన ఎందుకన్నా రావాలి, ఆయన ఎవరన్నా నా సైట్ కి రావడానికి, ఆయన ఎవరన్నా నా సైట్ కి రానికి, నన్ను ఆపుకొని నన్ను బెదిరించి నన్ను ఉన్న మాట నన్ను తిట్టిండు, ఇచ్చుబూతులు తిట్టిండు, నూకెండు. ఉన్నమాట అబద్ధం నేను చెప్పాను, నాకు అబద్ధం చెప్పే అలవాటు నాకైతే లేదన్న. కార్మికులు మీకైతే రాయేసిండు కదా, కింద వర్కర్ పైన రాయేసిండు, ఆయనే వేసిండు, ఆయనే నిలబడి ఆయనే వేసిండు అన్న పైన సెక్రటరీ. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.